Hi guys, welcome back to another page in JSB Diaries. గైస్ మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే నాగార్జున సాగర్కి వెళ్ళినా కదా నేను. సో నాగార్జున సాగర్ నుంచే వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇంకొక ప్లేస్ విజిట్ చేయాలి, అదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి మనకి ఒక అరౌండ్ 12 to 13 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నేను నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతలకి వెళ్తుంటే దారిలో ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట. సో ఈ వాటర్ దాటడానికి అక్కడి నుంచి మనకి ఎంటైర్ డ్యామ్ వ్యూ కనిపిస్తుంది, ఫుల్ వ్యూ, అన్ని గేట్స్తో క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ మీకు ఇంకోటి చిన్నది కనిపిస్తుంది చూసినా, అదే పాత బ్రిడ్జ్. ఇంతకుముందు అదే యూజ్ చేసేవాళ్ళు, బట్ అది కూలిపోవడం వల్ల ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కట్టి ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి మొత్తం అటు సైడ్ వ్యూ ఇటు సైడ్ వ్యూ మొత్తం మంచిగా కనిపిస్తుంది. సో ఇది చూడండి, వాటర్ ఫ్లో లెవెల్ అయితే ఇట్లుంది. ఒకవేళ మీకు దీని లొకేషన్ కావాలనుకుంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూడొచ్చు, లేకపోతే మీరు ఈ దారిలో వెళ్తుంటే మీకు మొత్తం బోర్డ్స్ మీద ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి ఇటు వెళ్ళాలని చెప్పి వేగడ ఉంటుంది, మధ్యలో టోల్స్ కూడా ఉంటాయి, కొంచెం ఒక 50 రూపీస్ అట్లా పే చేయాలి. సో ఇక్కడ కూడా మంచి వ్యూ ఉంది, అందరు అక్కడి నుంచి చూడలేని వాళ్ళు అక్కడికి ఎవరు వెళ్తామో అంత కిందికి ఎవరు దిగుతారో అని అనుకున్న వాళ్ళు ఈ బ్రిడ్జ్ మీద కూడా చూడొచ్చు. కాకపోతే కొంచెం దూరం ఉంటుంది మనకి వ్యూ, అక్కడే బాగుంటుంది. అంటే లాస్ట్ వీడియోలో చూపించిన కదా ఆ వ్యూ అయితేనే బాగుంటుంది. ఇది కూడా కొంచెం దూరంగా ఉన్నా కూడా మొత్తం ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఇదే బ్రిడ్జ్ ఎంత పెద్ద గట్టి చూడండి, దాంతో కంపేర్ చేస్తే ఇది 2 times ఉంటుంది హైట్లోనైనా లెంత్లోనైనా కూడా. ఈ బ్రిడ్జ్ పక్కనే కొంచెం కొండల్లాగా ఉంటాయి, దీని మీద చూడండి మేకలు కూడా ఎక్కి తింటున్నాయి, దీని మొత్తం పై వరకు ఎక్కినాయి మేకలు, ఎట్లా ఎక్కినాయేమో కానీ. సో మొత్తానికి అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వచ్చేసినాము. దీని లోపల పోతే వ్యూ అయితే క్రాక్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మొత్తం గ్రీనరీ, రెయినీ సీజన్ కాబట్టి ఫుల్ గ్రీనరీగా అనిపిస్తుంది, వాటర్ ఫ్లో కూడా ఉంది, జనాలు కూడా చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదా ఇదే వాటర్ ఫాల్స్, చూడండి ఎంత బాగుంది అసలు. ఒక చిన్న చిన్నవి అన్నీ కలిపి ఒక 4-5 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి మొత్తానికి, కానీ పెద్దదైతే ఒకటి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు, పైనుంచి ఆ సౌండ్స్ వింటుంటే కూడా వాటర్ అది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్లేస్. సో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు గోలగోలు ఉంటుంది, కానీ కాకపోతే ఒక వ్యూ, మంచి వ్యూ పాయింట్ కోసం డెఫినెట్గా విజిట్ చేయాలి ఈ ప్లేస్ అయితే. ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చరిత్ర ఏంటంటే, వర్షం నీళ్ళు నల్లమల్ల హిల్స్లో పడి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి వాటర్ ఫాల్స్ రూపంలో కింద పడతాయి. ఇక్కడి నుంచి 3 kilometers ట్రావెల్ చేసి తర్వాత కృష్ణా రివర్లో మెర్జ్ అయిపోతాయి అనమాట. సో ఇది మనకి కిందాక చెప్పినట్టు మనకు నాగార్జున సాగర్ నుంచి ఒక 11 kilometers ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఎత్తిపోతల వాటర్ ఫాల్సే కాకుండా కింద మనకి గుహలు ఉంటాయి అనమాట. సో మాకు టైం లేక మేము అక్కడికి వెళ్ళలేదు, బట్ ఇక్కడ కింద గుహ ఉంటుంది, అక్కడ దత్తాత్రేయ స్వామి సమ్ టెంపుల్స్ అయితే ఉంటే అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చి విజిట్ చేయండి. సో మనం రైట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి, అట్లా కాకుండా స్ట్రేట్ వెళ్తే మనకి అప్పుడు ట్రైబల్స్ మొత్తం వర్షిప్ చేసేవాళ్ళంట. సో కొంచెం ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది మీకు. అక్కడ స్ట్రేట్కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ దత్తాత్రేయ గుహలు, కేవ్స్ కూడా ఉంటాయన్నమాట. సో అది కూడా మర్చిపోకుండా విజిట్ చేయండి. సో ఇంక ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఈ టూరిజం జస్ట్ ఓన్లీ వ్యూ పాయింటే కాకుండా ఒక చిన్న పార్క్ టైప్ కూడా, చిన్న పిల్లలకి యాక్టివిటీస్ ఆడుకోవడానికి ట్రాంపోలిన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది, అంతే కరెక్ట్ గుర్తులేదు ఎంట్రీ ఫీజు ఎంత అనేది. బట్ పిల్లలు వచ్చినప్పుడు కూడా మంచిగా ఉయ్యాలు ఊక్కుంటా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మనకి ఇక్కడ కావాలంటే రెస్టారెంట్ కూడా ఉంటుంది తినడానికి. బెస్ట్ అయితే వ్యూ పాయింట్స్ అండి, మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా కోతులు కూడా ఉంటాయి, మీ చేతిలో ఏమైనా కనిపించిందంటే అది ఎగబడి మీ కోతులు మీ చేతి నుంచి గుంజుకుంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళు ఉంటారు కొంచెం చూసుకోవడానికి, బట్ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అట్లా మేము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మొత్తం వ్యూ చూసి గ్రీనరీ చూసారు కదా, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా నచ్చుతుంది. సో ఇక్కడ చూసిన తర్వాత మేము ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడికి నాగార్జున సాగర్ డ్యామ్ చూసుకొని తర్వాత ఇది చూసుకొని రిటర్న్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో లంచ్ కూడా చేయలేదు ఇంకా మధ్యాహ్నం, జస్ట్ అక్కడ కొంచెం ఏదో స్నాక్స్ కైండ్ ఆఫ్ తినేసినాం నాగార్జున సాగర్ డ్యామ్లో. సో ఇప్పుడు రిటర్న్ అవుతుంటే ఏదన్నా మంచి హోటల్ ఉందేమో అని చూసుకుంటూ వెళ్తున్నాము. సో రోడ్ నుంచి కూడా మీకు డ్యామ్ వ్యూ కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ కూడా సైడ్ కొన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, బట్ ఏమంతా ఉండదు. సో ఏదన్నా మనకి ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటుందేమో అని చూస్తే దారిలో ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, బట్ ఇది సరోవర్ రెస్టారెంట్ అనేది ఉంది. టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం పెద్దగా. సో ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకేదో మంచూరియా, పన్నీర్ బిర్యానీ, డెఫినెట్గా బిర్యానీ అంటే హైదరాబాద్ని మించింది లేదు కాబట్టి సో అక్కడ కూడా పెద్దగా టేస్ట్ అయితే నచ్చలేదు, ఏదో తినాలి కాబట్టి తినేసినాము. తినేసి ఇంక అక్కడి నుంచి
మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఈవినింగ్ వచ్చేసరికి హైదరాబాద్కి 8 అయిపోయింది. సో మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.